అండి, నేను మీ హారిక. సండే అని చెప్పి అలా సరదాగా బయటకు వెళ్ళిపోయాము. పార్క్కి వెళ్ళాము. చీరాల బీచ్కి వెళ్ళే రోడ్లో నగరవనం పార్క్ అని ఉంటుంది. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఈసారి ఎవరైనా చీరాల బీచ్కి వచ్చేవాళ్ళు ఈ పార్క్ను కూడా విజిట్ చేయండి. సూపర్ అండ్ బ్యూటిఫుల్గా ఉంటుంది. అలా పార్క్కి వెళ్ళి కాసేపు పార్క్లో ఎంజాయ్ చేసాము. పిల్లల్ని సండే అలా అవుటింగ్ తీసుకువెళ్తే వాళ్ళు కూడా మైండ్ రిఫ్రెష్ అయ్యి మండే నుంచి స్కూల్కి వెళ్ళినప్పుడు చాలా చదువుకోవడానికి యాక్టివ్గా ఉంటారండి. సో నేను అందుకని పాపను అప్పుడప్పుడు బయటికి తీసుకెళ్తూ ఉంటాను. అక్కడ ఉయ్యాళ్ళు ఉన్నాయి, పిల్లలు ఆడుకోవడానికి ప్లే ఐటమ్స్ చాలా ఉన్నాయి. స్మాల్ జిమ్ కూడా ఉంది. ఆ వీడియోస్ మేము రికార్డ్ చేయలేదు. కాసేపు అలా ఉయ్యాలు ఊగి ప్రశాంతంగా బీచ్కి స్టార్ట్ అయిపోయాము. వైజాగ్లో బీచ్ ఉన్నట్లుగా మా చీరాల్లో కూడా రోడ్ వేసేసారు, హైవే వేశారు కదా. అస్సలు ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ముందు వీడియో వస్తుంది చూడండి. డైరెక్ట్గా బీచ్ ఎదురుగా రోడ్డు ఉంది. వైజాగ్ లాగా అనిపించింది. చాలా బ్యూటిఫుల్గా ఉంది. కాసేపు ఉయ్యాలు ఊగి ఎంజాయ్ చేసేసి బీచ్కి వెళ్ళి కొంచెం ఏమైనా తిని చక్కగా బీచ్ చూసి వస్తే ప్రశాంతంగా ఉంటుంది. మాకు బెనిఫిట్ ఏంటంటే బీచ్ దగ్గరగా ఉండడము. చిన్నదానికి పెద్దదానికి ప్రతి ఒక్క ఫంక్షన్కి బీచ్కి వెళ్ళిపోతాము. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఆ రోడ్డు చూడండి ఎంత బాగా వేశారో కదా. స్ట్రైట్ అలా వెళ్తే కరెక్ట్గా బీచ్ ఎదురుకి వెళ్ళిపోతాము. వైజాగ్ బీచ్లా ఉంది కదా, చాలా బాగుంది. చీరాలని బాగా డెవలప్ చేస్తున్నారు. చీరాల బీచ్ని ఎవరైనా ఈసారి చీరాల బీచ్కి వచ్చినప్పుడు ఈ రోడ్డు అండ్ స్టోన్ బీచ్ చెప్పాను కదా బిఫోర్ వీడియోలో, స్టోన్ బీచ్ అండ్ నగరవన పార్క్ కూడా ఒకసారి విజిట్ చేయండి. సూపర్గా ఉంటుంది. మా ఫేవరెట్ ప్లేసెస్ అనమాట చీరాల్లో. మేము లోకలే కాబట్టి రెగ్యులర్గా ఇవన్నీ చూస్తూనే ఉంటాము, తరచూ వెళ్తూనే ఉంటాము. సో నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను కాబట్టి మీ అందరికి కూడా వెళ్తారని చెప్పాను. ఒకసారి కూడా మీరు కూడా విజిట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ టు ఆల్.